సికింద్రాబాద్ భారతీయ రైల్వేలో యూనియన్ గుర్తింపు ఎన్నికలలో దక్షిణ మధ్య రైల్వే మాస్టర్ యూనియన్ విజయం సాధించడం ఖాయమని టికెట్ చెకింగ్ బ్రాంచ్ సెక్రటరీ రాజరెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కార్యాలయ సిబ్బంది, వర్క్షాప్ సిబ్బంది, ఓపెన్ లైన్ సిబ్బందికి రైల్వే టీటీఈలు కరపత్రాలను అందిస్తూ ప్రచార పర్వాన్ని నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో పౌరులకు ఓటు హక్కు ఎంత ముఖ్యమో రైల్వే సంస్థలు గుర్తింపు ఎన్నికలలో ఓటు వినియోగించుకోవడం కూడా అంతే ముఖ్యమని అన్నారు. డిసెంబర్ 4 నుంచి 6వ తేదీ వరకు జరగబోయే గుర్తింపు సంఘం ఎన్నికలలో ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోని ముఖ్య టికెట్ పర్యవేక్షక కార్యాలయంలో నుంచి రైల్వే టీటీఈలు కరపత్రాలు పంచుతూ ప్రచారాన్ని ప్రారంభించారు. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన దక్షిణ మధ్య రైల్వే మాస్తూర్ యూనియన్ రైల్వే ఉద్యోగులకు, కార్మికులకు అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల రైల్వే ఉద్యోగాల్లో చేరిన యువత ట్రేడ్ యూనియన్ల ఆవశ్యకతను గుర్తించి దక్షిణ మధ్య రైల్వే మాస్తూర్ యూనియన్ కు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. నీతి నిజాయితీతో పనిచేస్తూ కార్మికుల సమస్యల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరిస్తూ రైల్వే ఉద్యోగుల, కార్మికుల హక్కులను పరిరక్షించేందుకు పోరాటం చేస్తున్న మాస్తూర్ యూనియన్ కు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. भाईजान बजरंगी नहीं जिंदाबाद 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 एसआरएम जिंदाबाद 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 झंडा गुर्तुके झंडा गुर्तुके झंडा गुर्तुके जिंदाबाद जिंदाबाद ట్రేడ్ యూనియన్ ఎన్నికలు అనగానే ప్రజాస్వామ్యంలో ఒక పౌరునికి ఓటు హక్కు ఎంత ముఖ్యమో అలాగే ఒక ఆర్గనైజేషన్, మన రైల్వే అనే ఒక ఆర్గనైజేషన్లో ట్రేడ్ యూనియన్ గుర్తింపు, ట్రేడ్ యూనియన్ యొక్క ఎన్నికలు, మన ఓటు చాలా విలువైనది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కామ్రేడ్స్, రేపు జరగబోయే ఎన్నికల్లో మరియు సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ యొక్క వాటి యొక్క ఎఫర్ట్స్నే కానీ 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సౌత్ సెంట్రల్ రైల్వే, ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ యొక్క మీరు యొక్క చరిత్ర ఈరోజు పాంప్లెంట్ రూపంలో ఈరోజు ప్రతి ఒక్క టికెట్ చెకింగ్ సోదరులకు మరి యొక్క ఆ 100 సంవత్సరాల నుండి బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అయినటువంటి ఆ యూనియన్ను ఈరోజు టికెట్ చెకింగ్ యొక్క వాళ్ళ కూడా గ్రీవెన్సెస్లే కానీ ఏది కానీ ముందు ఉండి ఎలా మనము అది అచీవ్ చేసుకున్నామో ఈ సందర్భంగా మీరు పాంప్లెట్ రూపంలో మేము ఈరోజు ప్రచార సభలో పాల్గొంటూ మరి రేపు మీరు వేసే ఓటు మరి చాలా విలువైనది. దయచేసి అలాగే ఇప్పుడు ముఖ్యంగా నిన్న మొన్న వచ్చినటువంటి సీసీ బార్ టీసీలు చాలామంది దే ఆర్ ఆల్ లిటరేట్స్, ఆల్ ఎంటెక్, బీటెక్, ఒక మంచి ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫైడ్ వాళ్ళు. మీరు ఆలోచించండి, ట్రేడ్ యూనియన్ యొక్క ఆవశ్యకత ఏంటి, మరి ట్రేడ్ యూనియన్ యొక్క రేపు మనకు ఎలా ఉపయోగపడుతుంది, ట్రేడ్ యూనియన్ యొక్క మన ఆర్గనైజేషన్ యొక్క ఎలా నెగోషియేట్ చేసి మనకు ఏవైతే మనకు రైట్స్ ఉన్నాయో వాటిని కొట్లాడి మనకు ఎలా అచీవ్ చేసుకుంటాము, అది ఓన్లీ ట్రేడ్ యూనియన్ నుంచి అవుతుందని మీరు దీని గురించి చరిత్ర మీరు ఆల్రెడీ మీకు పాంప్లెట్స్ ఇచ్చాము. మీరు ఆల్రెడీ మన గూగుల్లో కూడా సెర్చ్ చేసిన దొరుకుతుంది. మేము అందరికీ టికెట్ చెకింగ్ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ట్రూత్, నిజం అనేది ఏంటి దానికి ఓటేయండి, చరిత్ర చదవండి. మరి ఇన్ని సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి యూనియన్ మరి మనకి ఏం చేస్తుంది, ప్రజెంట్ ఏం చేస్తున్నది, మీరు వచ్చిన తర్వాత ఉన్నటువంటి మీరు మీ ముందుండి మీకున్నటువంటి చిన్న చిన్న సమస్య ఏదైతే మీరు ఈ మధ్యలో ఈ కాలంలో మీరు ఏదైతే యూనియన్ అప్రోచ్ అయిన తర్వాత మరి చైర్మన్ ఫరీద్ యొక్క రిప్రజెంటేషన్లో మరి ఎన్ని అచీవ్మెంట్స్ వాళ్ళకు ఉన్నటువంటి అన్ని గుర్తించండి. రేపు మనకు ఈ ఓట్ అనేది చాలా ఇంపార్టెంట్.
కైండ్లీ రిక్వెస్ట్, ఖచ్చితంగా మీరు జెండా గుర్తుకు ఓటు వేసి రేపు మనకు ఇది బలం. రేపు వేళగా మీరు ఈ ఓటు కనుక ఏమాత్రం దుర్వినియోగం అయిందనుకో, మీకు రాబోయే రోజులలో మన హక్కులను కదా, మనకు ఉన్న హక్కులను కూడా కోల్పోతామని అందరికీ నేను విన్నపిస్తూ, తప్పకుండా రేపు డిసెంబర్ 4th, 5th, 6th జరిగేటువంటి ఎన్నికల్లో జెండా గుర్తుకు ఓటు వేసి మన బలం, మన గుర్తింపు ఎన్నికల్లో మనము వన్ యూనియన్గా మనం అధ్యాయాలని ఓటు వేయాలని చెప్పి కోరుకుంటూ